యుద్ధ భూమిలో పొద్దు పొడుపులా కదిలినాడు చూడు, తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు. నెత్తురు వారిన నేల మీద ఎత్తిండు పోరు జెండా, కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ. దీను మారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ, ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ. దీను మారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ, ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ. తిరుగుబాటు గళము అన్నా తీన్మార్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్నా తీన్మార్ మల్లన్న. తిరుగుబాటు గళము అన్నా తీన్మార్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్నా తీన్మార్ మల్లన్న. అమరుల సాక్షిగా అవతరించిన త్యాగాల మన తెలంగాణము, దొరల గడిలో బందీ అయ్యి దోపిడీకి గురి అవుతా ఉంటే, అరే అన్నదాతల ఆత్మహత్యలు, ఆకలి కేకలు, ఆక్రందనలు, అరే చల్లియంత పాలన నిలువున కూల్చగనిపై మంటింటూ పగా పట్ట మన బతుకుల కోసం దండోరేసిండు. ఎంత పాలన నిలువున కూల్చగనిపై మంటిండు, పగా పట్ట మన బతుకుల కోసం దండోరేసిండు. తిరుగుబాటు గళము అన్నా తీన్మార్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్నా తీన్మార్ మల్లన్న. తిరుగుబాటు గళము అన్నా తీన్మార్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్నా తీన్మార్ మల్లన్న. దొరకని తల్లికి కొడుకై కంట నీళ్లనే తుడిసినాడురా, అన్యాయానికి బలి అయినా చెల్లెండ్లకు అన్నై తోడు నిలిసెరా. అరరర గుండె ధైర్యమే ఇచ్చినాడురా, ఆపదంటే ఉరికచ్చినాడురా. ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా, ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై. అరే ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా, ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై. తిరుగుబాటు గళము అన్నా తీన్మార్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్నా తీన్మార్ మల్లన్న. తిరుగుబాటు గళము అన్నా తీన్మార్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్నా తీన్మార్ మల్లన్న. ఎన్ని కేసులు, ఎన్ని గోసలు, చిత్రహింసలెన్నెన్ని పెట్టినా, చెరసాలల్లో నెట్టిన గాని, చంపుతమని భయపెట్టిన గానే అరే పోరాటాన్ని విడువలేదురా, ప్రభుత్వానికి చడువలేదురా. నూటికి కోటికి పుడతాడు ఇటువంటి గొప్ప నేత, అభాగ్య జీవుల అండ నిలిచే ఈ ఆత్మగళ్ళ దాత. నూటికి కోటికి పుడతాడు ఇటువంటి గొప్ప నేత, అభాగ్య జీవుల అండ నిలిచే ఈ ఆత్మగళ్ళ దాత. తిరుగుబాటు గళము అన్నా తీన్మార్ మల్లన్న, పేదవాళ్ల బలము అన్నా. సార్ సన్న వీళ్ళు ఉన్నారు సార్, మొత్తం కరెంట్ కూడా వీకెండ్ సార్, మొత్తం ఏం లేకుండా మేము అప్పటికే మొత్తం కూడా పంట ఎవడొస్తారో చూస్తా. అవును సార్ సన్న వీళ్ళు కరెంట్ వింటే కూడా మొత్తం మీటర్లు కూడా దిగపోయారు. జేసీ
కాదు జేసీబీ బాబా మనిషికి దాని కొట్టి గెచ్చి ఇప్పుడు దాంతో అరే ఎవడమ్మా కొట్టేటాడు సార్ మాకు అసలు ఉండడానికి ఇప్పుడు కరెంట్ లేకుండా నైట్ చిన్న బాబులు మీకు బయట అదే మేమందరం వచ్చిన రోడ్డు నుంచి వెళ్ళిపోయారు ఏముండదమ్మా మీరు ఫస్ట్ తీసేయండి ఇవన్నీ ఉండలేకురమ్మా తీసుకుంటుంది ఏ బాబు ఆ రేకులన్నీ తీసేయండి అక్కడ నడుస్తున్నారు బండి ఎయిరి రాలేరమ్మా మీరు ఏం చేస్తారు రాలేరు ఎయిరి 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 ఎయిరమ్మా ఎయి రాలే రాలేరు आगे बा इधर कैसे तो पाइप नीचे ए आ बंडल किसरा बंडल ले इधर ए बाबू किसका आपको पता भी नहीं बंडल जो आगा लेके पता नहीं सर బండి అది సబ్జైర్ చేసి పని बंदी करके हाँ चलो चलो
బాబు అన్ని లేపరా బాబు లేపు అని బండి బాబు అటుపోనా అటు ఏ వేరే ఏ దర్గు ఏ బాబు లైట్ పెట్టరా బాబు ఏ ఇటాని ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మొత్తం చేసి పెట్టి చెప్పారే బాయ్ పూరా ముట్టున్నాయన్న కొడుకుని ఎప్పుడు రావాలా ఎవరికి ముట్టున్నాయమ్మా అదే పల్లెకి ముట్టున్నాయి రావన్నా కొడుకుని రా ఎవరికి ముట్టున్నాయో మీరు జరిగానా మీరు జరిగి మొత్తం లేపేద్దాం ఈడ ఎవడు అడుగు పెట్టకూడదు మీరే ఇప్పుడు ఎట్లా మొత్తుకొని కొట్టడానికి మనకు అట్లా కొట్టాలి ఇప్పుడు ఎట్లా వచ్చా రెగ్యులేటర్ ఇప్పుడు ఎట్లా అంటే అన్నాలి అని లేపమని మొత్తం లేపి ఇవతల వారేమను భూమిలో పొద్దు పొడుపులా కదిలినాడు చూడు తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు నెత్తురు వారిన నేల మీద ఎత్తిండు పోరు జెండా కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ దీను మారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడా దీను మారు మల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడా తిరుగుబాటు గళము అన్నా తీన్మార్ మల్లన్న పేదవాళ్ల బలము అన్నా తీన్మార్ మల్లన్న తిరుగుబాటు గళము అన్నా తీన్మార్ మల్లన్న పేదవాళ్ల బలము అన్నా తీన్మార్ మల్లన్న
అమరుల సాక్షిగా అవతరించిన త్యాగాల మన తెలంగాణము దొరల గడిలో బందీ అయ్యి దోపిడీకి గురి అవుతా ఉంటే అరే అన్నదాతల ఆత్మహత్యలు ఆకలి కేకలు ఆక్రందనలు అరే చల్లియంత పాలన నిలువున కూల్చగనిపై మంటింటూ పగా పట్టమన్న బతుకుల కోసం దండోరేసిండు నియంత పాలన నిలువున కూల్చగనిపై మంటిండు పగా పట్టమన్న బతుకుల కోసం దండోరేసిండు తిరుగుబాటు గళము అన్న తీర్మాన్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న తిరుగుబాటు గళము అన్న తీర్మాన్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న దొరకని తల్లికి కొడుకై కంట నీళ్లనే తుడిసినాడురా అన్యాయానికి బలి అయిన చెల్లెండ్లకు అన్నయ్య తోడు నిలిసెరా అరరర గుండె ధైర్యమే ఇచ్చినాడురా ఆపదంటే ఉరికచ్చినాడురా ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై అరే ప్రశ్నల కొడబలి ఎత్తినాడురా ప్రజలకు సేవకుడై పాలకుల్ని నిలదీసి కడిగి తల వంచని యోధుడై తిరుగుబాటు గళము అన్న తీర్మాన్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న తిరుగుబాటు గళము అన్న తీర్మాన్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న ఎన్ని కేసులు ఎన్ని గోసలు చిత్రహింసలెన్నెన్ని పెట్టినా చెరసాలల్లో నెట్టిన గాని చంపుతమని భయపెట్టిన గానే అరే పోరాటాన్ని విడువలేదురా ప్రభుత్వానికి చడువలేదురా నూటికి కోటికి పుడతాడు ఇటువంటి గొప్ప నేత అభాగ్య జీవుల అండ నిలిచే ఆత్మగళ్ళ దాత నూటికి కోటికి పుడతాడు ఇటువంటి గొప్ప నేత అభాగ్య జీవుల అండ నిలిచే ఆత్మగళ్ళ దాత తిరుగుబాటు గళము అన్న తీర్మాన్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న తిరుగుబాటు గళము అన్న తీర్మాన్ మల్లన్న పేదవాళ్ల బలము అన్న తీర్మాన్ మల్లన్న అదే ఎందుకు రావడతారని నీకు ఎట్లా సార్ అది అని అడుగుతారు ఊరోళ్ళు చేసి అదే చెప్పి మా చెల్లెలు ఫోన్ మాట్లాడారట మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని భయం వేస్తుంది వాళ్ళు వచ్చి మళ్ళీ అదే అంటున్నా మళ్ళీ వండుతా అన్నమే ఉంది సార్ అదే మళ్ళీ వాళ్ళు వాళ్ళకి అందరికి నా మీద ఉంది ఇప్పుడు నేనే దొరికొచ్చిన నేనే వేపిస్తున్నా అని అదే వాళ్ళు ఫోన్ చేపిస్తారు మళ్ళీ నాకు ఫోన్కు వాళ్ళ ఊళ్ళో తోటి నుండి ఫోన్ చేపిస్తారు ఎందుకు వస్తుంది సార్ ఎవరైనా వాడు ఇంకా తమ చేస్తాడేమో పుంజ అవుతారా మరి ऊपर ऊपर निकालो पूरा ऊपर निकालो उधर रखो साइड में रखो साइड में तो पूरा निकाल के साइड में पूरा निकाल के साइड में पाइप आने दिए रे
ఇవన్నీ తీసుకోపోరు అన్ని తీసి బయట పారేనా అన్ని బయట తీసుకెళ్ళి అందరు ఉన్నంటే ఇప్పుడు ఎవరికి ఏం కాదు ఇవన్నీ తీసేయాలి ఎట్లా తీసేస్తారో చూడండి నేను వెళ్ళిపోతానే నేను ఊరే పోరుగా మళ్ళీ వస్తే ఎందుకు భయపడతారా మీరు ఎందుకు భయపడాలి అర్ధ గంటలో ఇటు ఉంటా ఇవి తీసేయండి అవి మొత్తం తీసేయండి నమస్తే అన్న నమస్తే నేను మర్చిపోయి వచ్చినా నా గుర్తుపడి ఓకే ఇవి తీసేయండి తీసేయండి ఆ జేసీ పోతుంది ఆ జేసీ కొని మొత్తం రద్దు చేసి రద్దు చేయాలి అందాక బండి తీపియాలి ఫస్ట్ లైట్ పెట్టు స్టార్ట్ పిచ్చి వేసుకో మరి छोटा रे लाइट करो लाइट ऑन करो भाई ऐसा मारो पूरा कट करो पीस करो
ఎక్కడ పోయారమ్మా సార్ వెళ్ళిపోయేదాకా మమ్మల్ని నిలవలేదు సార్. అతి ఘోరంగా బెదిరించారు సార్. సార్ కూడా ఉన్నారు కదా, అడగండి. కొద్ది ఘోరంగా బెదిరించారు మమ్మల్ని. నైట్ చిక్కులో వ్యక్తులు వాళ్ళు వెళ్ళని బెదిరిస్తారు సార్. ధైర్యం ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? మన కోసం వచ్చిండు, అన్న వచ్చిండు మన కోసము. ధైర్యం కూడా ఇప్పుడు కట్టె పట్టుకొని గుద్ద వాళ్ళేం కాదు, అది నేర్చుకో ఫస్ట్. శాతనైతే ఇందులో కొట్టాడు అసలు విడిచిపెట్టి అన్ని అసలు నేను ఆడే గంగాధరే ఇల్లు ఎవరు మీ అన్న గంగాధర చేసిండు అంటున్నా, మొత్తం ఆయన చేసిండు. ఆఫీస్కి అయితే మనకు అదేదో ఫస్ట్ ఆఫీస్ అయితే నోడు రేపు అది మనకు ఆఫీస్ అవుతుంది అంతే. అన్నకు ఆఫీస్ అవుతుంది. వచ్చాడు సార్ వెళ్ళిపోయేది అర్థం అప్పటి దగ్గర రాలేదు. అదే రాని ఎవడొస్తాడో నేను చూస్తా. అడిపెట్టే టైం అయిపోయింది. అన్న వచ్చిండు. డోంట్ వరీ, నువ్వు కట్టుకో. ఇప్పుడు ఉన్న సామాన్లు చుట్టుపక్కల కవర్ తీసుకొని గట్టిగా పెట్టుకోరి, గట్టిగా పొరిగా వేసుకోరి. తక్కువ పట్ట వేసుకోండి అమ్మా, వేసుకోండి. మీరు వేసుకోండి, నేను నేనే ఉంటా. పోయి వేసుకోండి. మళ్ళీ మీరు ఒక్కరు తీసుకోండి, మళ్ళీ డబ్బులు తీసుకొని మళ్ళీ మోసం చేయకండి. ఇంతలో మోసం చేసి చెప్తున్నా. సార్ మమ్మల్ని బెదిరించారు, కొడతాను. మళ్ళీ కట్టుకోరి, మళ్ళీ కట్టుకోరయ్యా. అన్న వచ్చిందిగా మళ్ళీ కట్టుకోరు. మీరు వేసుకోండి. పోయి మీరు ఆ రేట్లు వేసుకోకండి, అవి పెట్టుకోకండి. ఇనుపై పెట్టుకొని రేట్లు వేసుకోకండి. నేనున్నా, ఈయనే ఉన్నా, నేను ఈయనే ఉన్నా. ఇలా చూడొస్తాడో నేను చూస్తాను. వదండి, వేసుకోకండి. మీ గుడిసెలు మీరు వేసుకోండి. వేసుకోండి, ఆ ఇనుపై పెట్టి వేసుకోండి. ఆ ఇనుపై పెట్టి రేట్లు వేసుకోకండి. బంద్ చేయాలి. చాలు. ఎక్కడ ఉందో చూసి కట్ చేయాలి. అన్న కరెంట్ ఉందన్నమాట. ఇక్కడ కరెంట్ ఉంది, వైర్ ఎక్కడ ఉందో చూసి కట్ చేయరు.
ఏడుందేమన్నా రే బుడ్డోడా అక్కడేందుకు పోతున్నాడు కరెంట్ ఉందిరా బాబు అటుకెళ్ళి రేకుల ఎక్కి దుంకుతారు కరెంట్ కంప్లీట్ అవి అమ్ముకోపోయి కట్టుకోపోయి దాని మీద ఆడిపోయి ఒక్క లేడీస్ ఒకటి మాట్లాడతావా బెదిరి సార్ బెదిరి కొడితే మేము విడికొస్తారంటే మేము ఏం కాకపోతే మీ ఆయన రామా అని మీరు బెదిరి కొడుతున్నారు సన్న విలువని అద్దెలకు తాళం చేయలేక 3 రోజులు అయింది అలాంటి మీటర్లు మొత్తం మీకేసి మీదే సార్ ఏమన్నారు మీది ఆఫీస్ కాడికి పైపులు తీసుకొని వేసుకోండి అన్ని పైపులు వేసుకోండి ఎవరు ఇది మీదే ఇల్లు వచ్చి ఉండండి మీ ఇల్లు ఉందో వేసుకోండి ఇప్పుడు చేసుకొని ఉండండి ఇక్కడ కోర్టు హైకోర్టు చెప్పింది స్టేటస్ కో మెయింటైన్ చేయమని వాళ్ళు రావద్దని చెప్పింది వాళ్ళు సంతకాలు పెట్టుకొని ఏమని చెప్పుకొని కోర్టు చెప్పింది ఎవరి దాంట్లో వాళ్ళు ఆపుల్ని వెళ్ళగొట్టులే డ్రైవర్లే చెప్పుల్ని మీద వాళ్ళు అడ్డం తిరుగుల్ని మీకు అందులో లేదా దమ్ము హైకోర్టే స్టే ఇచ్చింది హక్కు లేదని డైరెక్ట్ కొట్టే అవకాశం లేదని వెళ్ళగొట్టే అవకాశం చూసుకోండి అయితే వెళ్ళగొట్టుండే జేసీపీలను కూలగొట్టకుండా వెళ్ళగొట్టు రేకులన్నీ కొన్ని మంచిగా ఉంటాయి తిరగబడితే ఉంటారా వాళ్ళు డ్రైవర్లు వెళ్ళిపోరా అన్నా వాళ్ళకి చెప్పన్నా తీసుకోండి తీసుకొని వేసుకోండి అది మీ సొమ్ము అది పొండి వేసుకోండి అక్కడ మీ గిన్నెలు యారు తీసుకోవచ్చు ఆ రేకులు తీసుకొని పోయి వేసుకోండి మీరు ఈ రేకులు వేసుకోరమ్మా ఇది ఇక్కడ ఉన్న రేకులు పైపులు అన్ని తీసుకొని వేసుకోండి వర్షం వస్తే అంత పిల్లలు తీసుకొని వాళ్ళ పిల్లలు ఉంటున్నారు అందరూ ఎంతమంది పేరు అందరినీ రమ్మని అదే జాగ్రత్త మీకు పైసలు యాదమ్మా అందరు పోనీ వేసుకొని మన ఆడబిడ్డలే వేసుకొని అందుకే అమ్మా తీసుకెళ్ళి వేసుకోండి మీ రేకులు పైపులు ఏమో అన్ని ఉన్నాయి కదా అన్ని తీసుకొని వర్షం వచ్చి నేను ఇక్కడే ఉన్నా కరెంటు కూడా వేపిద్దాం
బాబు మీరు రాలేనుకో ఈ సంఘం వాళ్ళు వచ్చి మొత్తం ఎంతమంది వచ్చి తెలుసు అది తీసుకుపోయి ఆ బండాలు ఉన్నాయి గుడిపట్టి బండి మీరందరు పోండి సొమ్ము పోండి నేనలకు సాయం చేయకండి నేనలకు సాయం చేయకండి ఒకరికొకరు సాయం చేసుకోకండి ఒకరికొకరు సాయం చేసుకోవాలి రేకులు కావాలి రేకులు కట్టి తీసుకొని పోండి నేనున్నా తల్లి నేను ఇల్లే ఉంటా మీరు పోండి పని చేసుకోకండి పని చేసుకోకండి బండి అడ్డం అడ్డం పోతుంది అడ్డం పక్క పక్క వీళ్ళు 100కు డైల్ చేసి ఎంతసేపు అయింది ఎన్ని చేస్తారు ఎప్పుడు వస్తారు ఇంకా మీరు నిన్న కూడా చేసే పేదోళ్ళని మొత్తం చంపినానికి వస్తారా నిన్న కూడా చేసే దిక్కులేదు మీరు పేదోళ్ళని మొత్తం చంపినానికి వస్తారా అసలు ఏనా మొబైల్ బండి కూడా తిరగలే 4 రోజులు ఉంది ఈ నెంబర్ ఎవరిది 4475 ఫోన్ చేసినా ఈ పేదోళ్ళని చంపినానికి వస్తారా ఎందుకుండి మనం ఉండి పోలీసు వాళ్ళం ఉండి ఎందుకు ఈ ప్రజలు చచ్చిపోయినాక వస్తారా సార్ మేము ఇప్పుడు 5 గంటలకు కూడా చేసాం సార్ ఇగో ఎన్నిసార్లు చేస్తారు ఎన్నిసార్లు చేస్తారు చూడు మీ పోలీసులు 2 సార్లు చేసాం అక్కడ చేసినాం సార్ చేసి ఆఫీస్కి వచ్చి సిఐ కలిసి సార్ కలిసాలని చెప్పాను సార్ మళ్ళీ వేరే నెంబర్కి వెళ్ళి ఫోన్ చేసి ఇదా లేదు 4 రోజులు తిరగట్లేదు మీరు ఇక్కడ నైట్ పికెటింగ్ పెట్టండి పెట్టి ఇక్కడికి ఎవరైనా ఈ గుడిసె వాసులు కాకుండా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వస్తే ఇది హైకోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ను వాళ్ళు లంఘించినా ఎవరు లంఘించినా మంచిది కాదు హైకోర్టును గౌరవించాలి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇట్లా దడి కట్టి డోర్లు పెట్టుకుంటూ పోతే మళ్ళీ లోపల ఉన్న వాళ్ళని నేను కొట్టి చంపుతా ఇక్కడ పికెట్ పెట్టండి నైటు పికెట్ పెట్టి వాళ్ళకి ఏమన్నా అయితే మీదే బాధ్యత ఖాళీ చేయించి ఈ కరెంటు తీగలట్టు
కరెంట్ వైర్ మొత్తం తీసేయండి, మొత్తం షార్ట్ కొడుతుంది, ఆ వైర్ తీసేయాలంటే ఇక్కడ ఉందో వేరే వాళ్ళు తీసుకోండి, ఫోన్ తీసుకో నేనే పెడతా. ఇదిగో నా తమ్ముడు అనిల్ కూడా ఇన్నే ఉన్నాడు, ఇన్నే ఉంటారు, అందరు ఇన్నే ఉంటారు. మీకేం కంగారు పడకండి, మీ పని మీరు చేసుకోండి. మిమ్మల్ని మిమ్మల్ని ముట్టుకోవద్దని హైకోర్టు చెప్పింది. టీఆర్ఎస్ బీజేపీ ఎవడన్నా కానీ నిలబడు, ప్రజల దిక్కు నిలబడు అని నేను నిలబడుతున్నా. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు 3 లక్షలు అంటే మేనేజ్ చేస్తున్నాము. ఎవరినన్నా మేనేజ్ చేయండి. హైకోర్టు చెప్పింది స్టేటస్ కో మెయింటైన్ చేయమని. ఇక్కడికి ఎవరు రానికి లేదు, బయట వాడు ఇందులో వాళ్ళు మాత్రమే అందులో ఉండాలి. ఇంకా లోపల కాదు దగ్గర ఎప్పుడో అందరిని పిలువు, అందరిని పిలిచి ఎవరిది వాళ్ళు ఉండమా అమ్మా అలా పిలుపు. ఏదో మీద చిన్న ఈగ వాళ్ళ ప్రతి ఒక్కడు తీసుకుంటు. నువ్వు ఉండిడా ఉండి కాపాడు వాళ్ళని. ఏం కాదు పెద్దమ్మా, నేను చెప్తున్నాను, నేను చెప్తా. ఇద్దరు పిచ్చి పిల్లలు, ముగ్గురు ₹1 పింఛన్ కూడా లేదు ఇప్పటికి. పిల్లలకి పింఛన్ కూడా లేదు. పిల్లలకి నాకు వస్తుందమ్మా. ఎక్కడ పోయినా సర్టిఫికెట్ అడుగుతారు. నేను ఏడికి పోవాలా? నాకు ఎప్పుడు దిక్కు లేదు, ఏ మొక్క దిక్కు లేవు నాకు. తీసుకొని పోతురు. ఎందుకు కోర్టు ఏం చెప్పిందో తెలుసా? ఆయనలో ఎవరు ఏలు పెట్టకు రాయదు వాళ్ళదని చెప్పి నీదని చెప్పిందా? ఏం చదువు రాలే, ఎట్లా ఎవరు చెప్తారు? కోర్టు చెప్పిందా మీదని? ఉండండి కాదు కాదు చెప్తున్నది మీది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఇది ఏం కట్టనీకి లేదు. మమ్మల్ని వెళ్ళిపోండి, ఏం చేస్తారు వాళ్ళందరూ? పోలీసు వాళ్ళు ఉన్నది మీకోసం, వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు చూసారు కదా సార్ మీరే. ఇప్పుడు నేను చెప్తున్నా, నేనున్నా, నా నెంబర్ యాదమ్మ దగ్గర ఉంది, అందరి దగ్గర. అర్ధరాత్రి ఫోన్ చేసి కాదమ్మా, ఇప్పుడు నేనున్నా. మీకు దమ్ముంటే పని చేసుకొని మీకు గుర్తు చేసుకోండి. అన్ని కూడా మెంటల్ చెప్తాను. వాళ్ళే ఆ దొంగల ముఠానే నిప్పు పెట్టిను, వాళ్ళని చంపుదామని చూస్తా ఉన్నారు. లోపల గోడ పెట్టి లోపల పోలీసులు అంటే చెప్తారమ్మా. హైకోర్టు ఆర్డర్ ఉంది మీకు, హైకోర్టు ఆర్డర్ ఉంది మీకు. ఉన్న కొంపలన్నీ కొలగొట్టి పిల్లలు
పిల్లలు వర్షాలతో ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న ఒక అమ్మాయి అయితే నిండు గర్భిణి ఉంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఆయన ఫస్ట్ గంగాధర్ రావద్దు ఇల్లు ఆయననే అందరికి చేసింది ఆయన మాత్రం రావు ఆయన ఎన్ని బూతులు తిట్టిండు తెలుసా ఆడవాళ్ళకి ఆయన నోటికి ఏదొస్తే అది తిట్టిండు మా సమాధులు కూడా ఈరే ఉంది మా తాత ఉంది మా పెద్దవాళ్ళు ఉన్నాయి అందరూ ఎన్న పొందు పెట్టిండ్రు డబ్బులు కాసుపడి ఈరోజు పోలీసులు సార్ ఇన్ని రోజులు పోలీసులు కూడా రాలే ఎవ్వరు కూడా రాలేదు బస్సుకి న్యూస్ పేపర్ కూడా రాలేదు పేపర్లకు వచ్చినా అందరు చదివి ఎవరు వచ్చి మమ్మల్ని దేకలేరు వాళ్ళు కూడా రాలేదు కళ్ళెత్తి ఇట్లా చూడలేరు అయ్యో పాపమని ఎవరికి కనికరమే లేదు ఏం పేరు నీ పేరు రోజులొట్టి కానీ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ నేను చూసి వచ్చినా నేను నాకు ఫోన్లు చేస్తే నీ ఫోన్ది ఎవరు చేస్తున్నావా ఏది అది నీదేనా అది కదా బండి మీదేనా అరే అమ్మా చిన్న పిల్లలు అమ్మా మీరు అవి వేసుకొని ఉండు పొరుతాను నేను ఈయనే ఉంటా పొరి మీరు బొండి లోపలికి పోండి ఉన్నగా ఫస్ట్ రేట్లు వేసుకోపోరు మీ ప్రాంగణంలో మీరు ఉన్నామా ఒక గొడుగు లైట్ పట్టుకొని తిరిగినప్పుడు ఏమో అప్పుడు ఇప్పుడు వాన వస్తుందని చెప్పి భలే ఐడియా చేసిన వాటి రాత్రి వచ్చి వాళ్ళని బెదిరిస్తాను జరుగురే జర ఒక్క నిమిషం కాదు అన్న చేతులు ఇంకొక చేతులు ఉండే వేయాలి తీసుకోవద్దు పైసా అయ్యకు అమ్మకు ఉంటే పైసా ముక్క వేసి పని చేయండి చెప్తున్నా చూడండి ఎవరైనా సరే అది నీదైన బతుకు అంటారు వెనకపోయినా కూడా మళ్ళీ చేసిండ్రా పని పైసలు తీసుకొని అనేది సంపాదించుకోండి ఎవరే కానీ లేకపోతే ఆ పని పైసలు ఇవ్వని వాళ్ళు తీర్చి ఉండకుండా వెళ్ళిపోండి తర్వాత మాట్లాడేది ఎవరైనా సరే సార్ ఈ బస్సుకి న్యాయం జరగాలంటే వాళ్ళు తీసుకున్న డబ్బులతో సీసీ రోడ్లు వేయాలి, స్తంభాలు కానీ ట్రాన్స్ఫారం కానీ అన్ని ఖర్చు పెట్టి అన్ని చేయాలి. అంతే వాళ్ళు ఆ పైసలు వాళ్ళు ఇవ్వకపోయినా అనుకో చూడు వాళ్ళు ఇవ్వకపోయినా అనుకో బస్సులో ఉండొద్దు చెప్తున్నా. అది కూడా నేను ఖచ్చితంగానే మాకు 2 ఇళ్ళు అయినా 1 ఇల్లు అయినా మా గాడికి ఇచ్చిన సంతోషపడతాం. కానీ వాళ్ళు పైసలు అయితే తీసుకొని పోయినారు, మమ్మల్ని బెదిరించి తీసుకొని పోయినారు.
పైసలు ఇవ్వాలి, ఖచ్చితంగా సీసీ రోడ్లు వేపియాలి, కరెంటు అన్ని స్తంభాలు లైన్లు పెట్టి స్తంభాలు మొత్తం అది మాత్రం ఖచ్చితం. సీసీ కెమెరాలు కూడా ఉండాలి. వాళ్ళు తీసుకోవాలి. ఒకవేళ రావాలనుకుంటే ఎవరు రావద్దు. వాళ్ళకి ఇచ్చే పైసలతోనే సీసీ కెమెరాలు ఉండాలి. మంచి వేల వేసుకొని పాడేయాలి. ఒకరు 5 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు 15 లక్షలు. 15 లక్షలైనా పెట్టాలి. ఇక 15 లక్షలైనా పెట్టాలి. బస్తీని బాగుపడాలి. ఏమన్నా పైసలు మిగిలిన కూడకంగా అన్ని ఇటుకెళ్ళి తెచ్చి ఇల్లు కట్టుకునేటట్టు చేయాలి. 3 సంవత్సరాల నుంచి చిమ్మ చీకటిలో పిల్లని పెట్టుకొని మంచి పద్ధతులు వేసుకొని రండి, లేకపోతే బస్తీలకు రాకండి. భూములు అమ్ముకొని తినాలని అడగలేరు, ఫ్యాక్టరీ కట్టాలని అడగలేరు, ఏదైనా బిజినెస్ చేయాలని అడగలేరు. తిని పడుకోనికి ప్లేస్ ఇర్రమని అడిగింది గవర్నమెంట్ కి. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? నడి రోడ్ మీద పాడేసింది. అలా ఏం న్యాయం చేయలేదు. అరే ఉన్నోళ్ళు మరి ఇన్ని రోజుల నుంచి 8 రోజుల నుంచి మేము పోరాడుతున్నాం కదా అన్న. ఒక్కరైనా రావాలి కదా. రేవంత్ రెడ్డి వచ్చి నేను ఎక్కడ ఉన్నారో అక్కడనే 60 గజాల స్థలం ఇచ్చిపోతానని చెప్పింది. రికార్డింగ్ ఉంది. మరి ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. సార్కి తెలియదా? రావాలే కదా, మాకు ధైర్యం ఇవ్వాలే కదా. మేము ఆయనని దేవుడని మొక్కుతున్నాము. మాకు దేవుడు అన్నప్పుడు ఎట్లా ఉండాలి, వచ్చి ఎట్లా ఉండరు, ఏముండ్రని వచ్చి మాట్లాడాలి కదా మాతోని. ఏదో ఒకటి చెప్పాలే కదా. మీరు భయపడకూడని మాకు కొంచెం ధైర్యం ఇస్తే మేము ధైర్యంగా ఉంటాం కదా. ఓకే అమ్మా. తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నా. ఒక్కసారి రైట్ ఇది రైట్ సైడ్ ట్రాక్ ఏడా ఏ ఛానల్ ఎంతసేపు చూసి గంగాధర్ రెడ్డి అన్న నమస్కారం అన్న. అన్న థ్యాంక్ యూ. నేను ఇక్కడ గౌలిదొడ్డి కాడ ఉన్నా బసవతారక నగర్లో. ఇక్కడ 300 మంది పేదోళ్లకు గుడిసెలు వేసుకుంటే 40 ఏళ్ల సంది ఉంటే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చి దాన్ని అట్లా కొనసాగించమని చెప్పింది. ఇక్కడ గచ్చిబౌలిలో మీ బీజేపీ కార్పొరేటర్ వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇండ్లు గులగొట్టి చాలా ఆగమాగం చేస్తుండే. గంగాధర్ రెడ్డి అంట. గచ్చిబౌలి బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గౌల్దొడ్డి. అన్న ఇక్కడ 300 చిన్న పిల్లలు అన్న, పాలు తాగే పిల్లలు, గర్భిణీ స్త్రీలను కొట్టిరన్న. ఒక్కసారి అన్న ఒక్కసారి నువ్వు వీడియో కాల్లో ఇది చూడన్న ప్లీజ్. ఒక్కసారి ఇక చూడు, వీడియో కాల్ ఆన్ చేయి ఒక్కసారి. ఇగో చూడన్నా ఈ పేదల పరిస్థితి చూడన్నా. ఇగో సంటి బిడ్డలను ఎత్తుకొని ఉన్నారన్న. ఇక్కడ లైట్ పెట్టు. ఇగో ఇల్లు మూల కొట్టి ఇగో ఇలా ఇగో ఇగో శ్రీ చెప్పరు మాకు చిన్న పిల్లలు పట్టుకొని మేము బతకలేకపోతున్నాం సార్. సీకన మాకు కరెంట్ లేదు, ఏం లేదు. మాకు న్యాయం చేయండి సార్. మీ కాలు మొత్తం మీకు దండం పెడతావాక మాకు న్యాయం చేయండి. గంగాధర్ రెడ్డి 4 రోజులు కరెంట్ తీసేసారు సార్. వీళ్ళ ఇల్లు కూలగొట్టి మొత్తం వీళ్ళని నైటు చాలా చిత్రహింసలకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉండన్నా. మీ గచ్చిబౌలి కార్పొరేటర్ కి మీరు హెచ్చరిక చేయండి. ఈ పేదోళ్ళ తెరువు రాకపోతే చెప్పి ఎన్ని హైకోర్టు అన్న ఓకే అన్న, చర్యలు తీసుకోండి ప్లీజ్.
కొంచెం చర్యలు తీసుకోండి అన్న. థ్యాంక్ యూ. మీరు చేసుకోండి, పని చేసుకోండి. అమ్మా మీరు పని చేసుకోండి. ఏడమ్మా 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 మీరు చేసుకోండి. మీరు చేసుకోండి. ఇక్కడ నిలబడి నా బిడ్డలకు బిడ్డలేరు, నేను ముసలిది అయిపోతే ఇప్పుడు అంతా ఇల్లు కూలిపోటీ వారేస్తుంది. ఏడుండాలి నేను చెప్తున్నాను స్వామి, నువ్వే చెప్తాను. ఓకే మీరు ఒక పని చేయండి అమ్మా, మీ జాగాలో మీరు ఉండండి. మా వాళ్ళు ఏం కాదమ్మా, ఇప్పుడు వేసుకోపోండి. మళ్ళీ వేసుకోపోండి ఉండి నైట్ అయినా సరే ఇక్కడ ఉండి వీళ్ళ కోసం వీళ్ళ మీద ఈగ పడ్డా నాకు ఇంటర్వ్యూ ఫోన్ చేయండి. ఓకే చేసుకోండి. 100కు ఎన్నిసార్లు డైల్ చేస్తారు? మీరు రాకపోతే ఎవరు వస్తారు మరి వాళ్ళకి రక్షణగా? మేము అందుబాటులో ఉన్నామా? మీరే కదా రావాల్సింది, మీరే కదా రక్షించాల్సింది. పేదలు కదా, మనం కూడా పేదలించే వచ్చినాం. అన్యాయం చేయదు. మీరు మీకు ఉసురు 3-4 గుడిసెలు కూడా కాల్ చేసిరట. దయచేసి ఇక్కడ పికెటింగ్ పెట్టైనా సరే వాళ్లకు ఆ ప్రజలకు రక్షణగా నిలబడండి. హైకోర్టును గౌరవించండి. ఇక్కడికి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇంక్లూడింగ్ మేము వచ్చినా అలౌ చేయకండి, కానీ వాళ్ళని రక్షించండి, వాళ్ళని ఉండమని చెప్పింది కోర్టు. ఓకే థ్యాంక్ యూ. ఏ నైట్ ఇబ్బంది ఉన్నా చెప్పండి. ఏ నైట్ ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్ చేయండి.